నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందంటూ డాక్టర్ లక్ష్మణ్ బీజేపీకి సంబంధించిన ఎంపీ సంచలనమైన కామెంట్ చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ జ్ఞానసుందర్ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏంటి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది అంటారు. మొదట కేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అవకాశ రాజకీయాలు ఎప్పుడు చేయలే. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా త్యాగపరమైన రాజకీయాలు చేస్తూ ఉంటుంది. ఇవాళ కేంద్రంలో చూసుకున్నట్లయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అవకాశం మీద ఉంటే సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా ప్రధానమంత్రిని చేయమంటే ఆమె చేయలే. ఆమె కొడుకును కూడా అవకాశం వస్తే కూడా చేయలే. 2 పర్యాలు 4లో కానీ 14 కానీ. మేము అవకాశవాదులం కాదు, త్యాగమయ రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఇలా అవకాశవాద రాజకీయాలు, రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలు బీజేపీ చేస్తూ ఉంది. ఉదాహరణకు బీజేపీ ఏదైతే మోడీ 2002లో ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ బిస్కిత్ బానో మీద అత్యాచారం జరిగింది. నిండు గర్భవతి, 5 నెలల గర్భవతి, ఆమె బిడ్డ, ఆమె బంధువులు 19 మంది అత్యాచారాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా భయపడి ఊరికి పారిపోతున్న ఊరి నుంచి. అటు టైంలో 11 మంది దుర్మార్గులు ఆమెను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిండ్రు. వాళ్ళను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చట్ట వ్యతిరేకంగా రిలీజ్ చేసిండ్రు. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో మళ్ళీ బిల్కిస్ బానో కానీ కొంతమంది సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళ బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఏదైతే జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళను సన్మానాలు చేసి, వాళ్ళకు దండలేసి, స్వీట్లు పంచి, శాలువలు కప్పి సన్మానం చేశారు. అంటే హత్యలు చేసి రేపులు చేసిన వాళ్ళను సన్మానం చేయమని చెప్పి హిందూ సంస్కృతి ఎక్కడన్నా చెప్పిందా? భౌతికత చెప్పిందా? రామాయణం చెప్పిందా? ఇలా రాముని పేరు మీద అనేక సార్లు ఇలా అయితే మోడీ చెప్తా ఉన్నాడు, రామ మందిరం రామునికి వ్యతిరేకం, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. పీఠాధిపతులు, మఠాధిపతులే వాళ్ళే చెప్తున్నారు కదా. బీజేపీ ప్రధానమంత్రి మోడీ చేసేది రాజకీయ స్వార్థం కోసం రామ మందిరాన్ని, రాముని విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండే. ఇంకో సంవత్సరం పూర్తి అయితే అప్పుడు చేస్తే బాగుంటుండే. ఆయనను విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని హిందూ ఫిలాసఫీని శ్వాసగా భావించి జీవించే పీఠాధిపతులు చెప్పారు. మాది కాదు కదా అవకాశవాదం. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ పాలనను రానున్న కాలంలో దేశంలో అంతమొందిస్తాం, బీజేపీ ఖచ్చితంగా మళ్ళీ 3వ సారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాల్లో ఉంటే నేను ఇంతకుముందు చెప్పిన 2004లో ప్రధానమంత్రి సోనియా గాంధీ కావాలి, 2009లో రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి కావాలి. మెజార్టీ అభ్యర్థులు పార్లమెంట్ సభ్యులంతా కూడా మీరు చేయండి అని అంటే వాళ్ళు తిరస్కరించారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉందే కానీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని చెప్తున్నారు. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? నేను కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్న మాట 100కు 100% నిజం. వ్యతిరేకత ఉంటే ఇప్పుడు వర్షం వస్తుంది, కురుస్తుంది, దానికి ఆనకట్ట కడితే తాగునీరుకు సాగునీరుకు ఉపయోగపడుతుంది. ఇవాళ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలగొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పార్టీని మలిచిండు. ప్రజల్లో ఉన్న గూడు కట్టుకున్న వ్యతిరేక భావాన్ని వెలికి తీసి అది ఓటు రూపాన మలిచిండు. కార్యకర్తలను ఆ రీతిగా సమాయత్తం చేయగలిగాడు. ఆయన ఇంతకుముందే నేను అన్నాను, ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు. కేటీఆర్ అంటుండు అహంకారి అని. కాదు, ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడి దగ్గరికి అర్థము, అధికారము క్యూ కడుతుంది. ఇంకో మాట ఉంది, అది చెప్తే బాగుండదు, ఆడబిడ్డలు బాధపడతారు. ఆత్మవిశ్వాసం ఉన్న దగ్గర అర్థం, అధికారం క్యూ కడుతుంది. ఇవాళ అధికారము అందుకున్నాడు, డబ్బు కావాలి. వాళ్ళు చేసిన కుంభకోణాలకు ఖజానా ఖాళీగా ఉంది. బయట అప్పులు తెద్దామంటే కూడా ఇతరులు అప్పు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎస్, యూ కెన్ డూ. సంకల్పం ఉంటే కార్యం సాధ్యమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని సంకల్పంతో పనిచేసిండు, అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట యథార్థమే. వ్యతిరేకత ఉంటేనే వచ్చి ఓటేస్తారా? వాళ్ళకు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ కల్పించాలి కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చే దిశగా ప్రధానంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్న బీఆర్ఎస్కి సంబంధించిన సమావేశాల్లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రగాల్చి వాత పెట్టే టైం వచ్చింది, హామీలు అమలు చేయకపోతే కనుక ప్రజాగొంతుగా మేము ఉంటామని చెప్తున్నారు. ఏమంటారు దీనికి? మంచిదే, అమలు చేసేటందుకు కొంత సమయం తీయాలి కదా. సమయం ఇవ్వకముందే ఆరాటపడి తొందరపడితే, ఒక స్త్రీ కూడా 9 నెలల ముందే ఫ్రీ డెలివరీ అయితే అడ్వాన్స్గా డెలివరీ చేపిస్తే, బలవంతం డెలివరీ చేసినా న్యాచురల్గా 9 నెలల నిండక ముందే చేస్తే పిండానికి గండం, తల్లికి గండం. అరే కొంత సమయం ఇవ్వండి. సమయం ఇచ్చిన తర్వాత చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు కదా, ప్రజలు ప్రశ్నిస్తారు కదా. మీరు గురువింద కింద నలుపెరగదన్నట్టుగా మీరు 3 ఎకరాల భూమి ఎస్సీఎస్లకు ఇస్తానన్నారు. ఎక్కడన్నా ఇచ్చిండ్రా?
నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిండ్రా? రైతు బంధు కానీ దళిత బంధు విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుంది, ఎందుకు వేయట్లేదని అడుగుతున్నారు, ఏం చెప్తారు? దళిత బంధు గురించి వదిలిపెట్టండి. మేము ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని మొన్ననే వేయడం జరిగింది. ఆ తర్వాత రైతు బంధు కాదు, మన రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు మాఫీ చేసే ప్రయత్నంలో ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే రుణమాఫీ ఏదైతే చేసిందో కేసీఆర్ గవర్నమెంట్ వడ్డీలకే సరిపోలేదు, అంచెల విడతల వారిగా ఇచ్చిండ్రు. మీరు అవన్నీ పరిశీలించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు ఏం చేసిరో విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. దాని అంచనా 127 కోట్లకు పెంచిండ్రు. దాన్ని రీడిజైన్ చేసిండ్రు కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేస్తే ఇలా 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 40 లక్షల ఎకరాలకే నీరు అందింది. దాంట్లో కూడా ఒక 100 రూపాయల ఖర్చుకు 50 రూపాయలే రైతుకు ఉపయోగం జరుగుతూ ఉంది. ఇది చాలా దోపిడీ చేసిన ప్రాజెక్ట్ అది. ఈ రీతిగా అంతేకాకుండా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, మేడిగడ్డ ప్రాజెక్టులో 3,200,00,000 రూపాయలు దుర్వినియోగం అయింది, ఖజానా నింపుకున్నారు వాళ్ళు అని చెప్పి అధికారులు నాయకులని బిజినెస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ తయారు చేసింది. వాటి గురించి మాట్లాడరు. ఇన్ని రోజులైతుంది మేడిగడ్డ ప్రాజెక్టు 11 పిల్లర్స్ పగులు బట్టి కూలిపోయే పరిస్థితుల్లో ప్రాజెక్టు ఉంటే ఈ రోజు వరకు కేటీఆర్, హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నురిప్పలే. వీటి గురించి మాట్లాడతారు. ఎక్కడిది ఆ ప్రజాధనాన్ని ఎట్ట దోపిడీ చేశారు? ఒక్క ప్రాజెక్టు కాదు, నీటి ప్రాజెక్టులన్నీ తప్పకుండా ఇప్పటికే అంత బడ్జెట్ గట్రా తయారు చేస్తున్నారు, డెఫినెట్ చేస్తారు. చేయకపోతే మేమే ఫెయిల్ అవుతాం కదా. ఖచ్చితంగా చేస్తారు, ఆ విశ్వాసం ఉంది. డబ్బు మొబిలైజ్ కోసము, ఫండ్స్ మొబిలైజ్ కోసం చేస్తూ ఉన్నారు. ఏదైతే కేసీఆర్ హరీష్ రావు చెప్తుండ్రో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు అంటే మీరు ప్రభుత్వాన్ని కూలగొడతారా, లేకపోతే వచ్చే ఎన్నికల గురించి మాట్లాడతారా? వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. మీ ముఖ్యమంత్రిని కలవడానికి కూడా అవకాశం లేకుండా ఇలా ప్రజా దర్బారు పెడితే రైతులు సామాన్యులంతా వచ్చి దరఖాస్తులు ఇచ్చి పరిష్కారం కోసం మంత్రులను ఎమ్మెల్యేని కలుస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలకే టైం ఇవ్వలేదు మీ ముఖ్యమంత్రి. మీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో ప్రజలను దోపిడీ చేసేరాయా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని. ఎందుకంటే నేను ఫామ్ హౌస్గా పరిమితమై కుటుంబ పెత్తనం ముఖ్యంగా ఎక్కువైపోయింది. కవితది, కేటీఆర్ది, సంతోష్ది, హరీష్ది కుటుంబ పెత్తనం ఎక్కువైపోయి ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది. స్వేచ్ఛ ఎక్కువై అక్రమంగా గ్రామాల్లో చట్టాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టారండి, భూములు లాక్కున్నారండి. ఏదైతే ఇలా కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణంలో ఒక భాగం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్మే అక్రమ పద్ధతుల ద్వారా పట్టాలు చేయడం, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం, ఈ రీతిగా చేసిండ్రు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు, ఆదరిస్తారు భవిష్యత్తులో కూడా అని చెప్పి తెలియజేస్తారు.